వీటూ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. కోర్టు ఆవరణలో యోగా అభ్యాసన చేసిన న్యాయమూర్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఏపీ వ్యాప్తంగా మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం. శ్రీకాళహస్తిలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ప్రాంతాలు గుర్తింపు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, ఇతర నేతలు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బొజ్జల సుధీర్ రెడ్డి సభలో ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆంగ్లంలో బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. I, Bojjala Venkata Sudhir Reddy, son of late Bojjala Gopalakrishna Reddy, have been elected a member of the Legislative Assembly, do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge my duty upon which I am about to enter. I, Bojjala Venkata Sudhir Reddy, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of the God that I shall abide by the flow of the rules, observe the equity and respect the constitution of the House. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించమని శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యోగా గురువు భాస్కర్ రావు ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించమని శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యోగా గురువు భాస్కర్ రావు ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ధర్మారావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నేడు శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలోని యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించామని, శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మ ఆశ్రమం నందు యోగా గురువు భాస్కర్ రావు ఉచితంగా యోగా అభ్యాసాలు నేర్పిస్తున్నారని, ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఈ సుఖబ్రహ్మ ఆశ్రమం నందు యోగాలు నేర్చుకుని ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు. మరియు మా జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి కోర్టు ఆవరణంలో యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ యోగా డే అనేది సుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించాము. ఈ యోగా డేలో అందరూ మా స్టాఫ్ అంతా పాల్గొన్నారు, మా ఆఫీసర్స్ అంతా, న్యాయమూర్తులంతా పాల్గొన్నారు. అందరూ విజయవంతం చేశారు. కాబట్టి ఈ యోగా డే వల్ల ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమన్నంటే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ యోగా మా గురువు గారు ఈరోజు ఎవరైతే యోగా నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఎవరైతే యోగా నేర్చుకోవాలనుకుంటున్నారో సుఖబ్రహ్మాశ్రమానికి వెళ్ళి యోగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ యోగాని చేయడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్ర పర్వంగా నిర్వహించారు. అర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో
కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలోని వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుందర్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు మద్యం బాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని మద్యం సేవించే బహిరంగ ప్రదేశాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు మద్యం బాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని మద్యం సేవించే బహిరంగ ప్రదేశాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని మద్యం బాబులు ఎక్కువగా మద్యం సేవించే బహిరంగ ప్రదేశాలను గుర్తించి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. అక్కడ తాగి పడేసి ఉన్న మద్యం బాటిళ్లను పురపాలక సంఘం సిబ్బందితో శుభ్రపరిచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ నెంబర్లతో కూడినటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న బహిరంగ ప్రదేశాలను 12 చోట్ల గుర్తించారు. ఇకపై పోలీసులు మఫ్టీలో గస్తీ నిర్వహిస్తూ మద్యం తాగే మద్యం బాబులను పట్టుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని డీఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే ప్రాంతాలను గుర్తించి వాటిని తమ సిబ్బందితో మద్యం బాటిళ్లను ఎత్తివేసి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అన్నీ ఎత్తున్నారు మనం అన్ని ఇవన్నీ లిఫ్ట్ చేసినట్టు ఎంత అలా ఎడతాను హైవే వాళ్ళ
జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు కాళహస్తిలోని ఈ బయట మద్యం సేవించి ప్రదేశాలను పొల్యూటెడ్ చేసే ఆ ప్రదేశాలన్నీ గుర్తించి ఇక్కడ మన స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సార్ వారి సహకారంతో వారి సిబ్బందితో మన 1 టౌన్ సిఐ వారి సిబ్బందితోనూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే మనము వీళ్ళు తాగి ఆ బాటిల్స్ గ్లాసెస్ పడేసి అపరిశుభ్రం చేసిన దాన్ని శుభ్రపరిచి ఇక్కడ ఇది 10 మందికి ఈ ప్లేస్ ఉపయోగపడేటట్టు చేయాలనే సంకల్పంతో ఇదొక్కటే కాదు, ఈ విధంగా మేము కాళహస్తి పట్టణంలో మొత్తము మా సబ్ డివిజన్లో 29 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. రోజుకొకటి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బందితోనూ, పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఏదైనా సరే ఎవరైనా ఓపెన్ బహిరంగ మద్యపానం నిషేధించడమైంది. అలా సేవించినట్లయితే కనుక పోలీసులు కఠిన చర్యలు తీసుకోబడును. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మానుకొని వాళ్ళు బయట మద్యం సేవించరాదు. అలా సేవించినచో మా కాళహస్తి 1 టౌన్ సిఐ నంబర్ కానీ 2 టౌన్ రూరల్ మా నంబర్ కానీ తెలియజేస్తే మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన డిఎస్పీ గారు అలాగే సిఐ గారు కూడా కాళహస్తి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటిని భవిష్యత్తులో అటువంటి మద్యపానం జరగకుండా నిషేధించేదానికి కూడా చర్యలు తీసుకునేదానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ వాటర్ వర్క్స్ కాలనీలో ఈరోజు ఈ 2 డంపులను కూడా మద్యం సేవించే డంపుల్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ప్రజలకి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా కూడా చేయాలని ఒక సంకల్పం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మన కాళహస్తి పట్టణంలో గుర్తించిన 12 ప్రదేశాలని రాబోయే వారం రోజుల్లో శుభ్రపరిచి వాటిల్లో భవిష్యత్తులో కూడా జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి, బహిరంగంగా మద్యపానం చేయటం నేరం. అటువంటి నేరాన్ని ప్రోత్సహించకుండా మీరు కూడా సహకరిస్తే కాళహస్తి పట్టణం పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా మా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొని యోగా అభ్యాసకులతో పాటు యోగా ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొని యోగా అభ్యాసకులతోటి పాటు యోగా ఆసనాన్ని కూడా వేశారు. అనంతరం సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతులు విద్యా స్వరూపానందగిరి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం కోల ఆనంద్ శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరిని, యోగా గురువు భాస్కర్ గురువుని శాలువలతో సత్కరించి ఆశ్రమం వారు ప్రతి ఒక్కరి కూడా యోగా ఉచితంగా అందజేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రకు ఎనలేని కీర్తిని యోగా తీసుకుని వచ్చిందని, యోగా అవలంబించడం వల్ల శరీరంలోని ఎటువంటి రోగాలు రాకుండా ప్రతి ఒక్కరూ దృఢంగా ఉంటారని అన్నారు. మానసిక ఉల్లాసంతో మెదడు ఉత్తేజమైన మనుషులు ఆరోగ్యంగా ఉంటారని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలని కోరారు. జూన్ 21వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా విశిష్టమైన స్థానాన్ని తెచ్చారని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యోగాకు ఒక గుర్తింపు తీసుకుని ఇచ్చిన ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. ప్రతినిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా ఆసనాలు వేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని కోరారు. శ్రీకాళహస్తిలోని సుఖ ఆశ్రమం నందు ఉచితంగా పేదలకు యోగా నేర్పిస్తున్న పీఠాధిపతులు, యోగా గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. కాలి బొట్టను వెళ్ళగానే లాక్ చేసుకోవాలి. మోకాళ్ళు వంచి స్ట్రైట్ చేసుకోవాలి. నిండుగా శ్వాస తీసుకుని నడుము తల సాగినట్టు తల పైకెత్తాలి. శ్వాస వదులుతూ అలా నడుమును కొద్ది కొద్దిగా ముందుకు నెట్టు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. తీసుకుంటూ ఎడమ పాదాన్ని దగ్గర తీసుకొని కుడి మోకాళ్ళు ముందు ఉంచుకొని ఎడమ చేతిని వీపుకు సపోర్ట్గా ఉంచుకొని కుడి మోచేత్తో అలా మోకాళ్ళని నెడుతూ అందితే పిక్కగాని కుడి పాదం చక్కగా నిటారుగా పాదం ముందుకు వాలి ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మెడిటేషన్కి ప్రాణాయామానికి చాలా మంచి ఆసనం మత్స్యాసనం. రావాలి, చెస్ట్ పైకి రావాలి, మోకాళ్ళు నేలపైనే, మోచేతులు నేలపైన. రిలాక్స్. గడ్డం మోకాళ్ళకి, పాదాలు ముందుకి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతి ఒక్కరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజ్యులు గురువులు మన సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతులు వారి యొక్క సందేశంతో మరి యోగా ప్రక్రియ గురించి, యోగా వల్ల జరిగే ప్రయోజనం గురించి, మరి యోగాని భారతదేశంలోని యోగా అన్నటువంటి పుట్టడం, ఈ యోగాని ప్రపంచం అంతా కూడా ఈరోజు అంటే ఎన్నో దేశాలు ఉండేది ప్రపంచం, అవన్నీ కూడా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు జూన్ 21ని మరి యోగా దినోత్సవంగా ప్రపంచం అంతా కూడా జరుపుకునే విధంగా తీసుకొచ్చారు. మన కోసం, ప్రతి ఒక్కరి కోసం. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చున్నారు. మరి ఇప్పటి నుంచే వారి యొక్క ఈ యొక్క యోగా శిక్షణ ప్రారంభిస్తే ఖచ్చితంగా వారి యొక్క జీవితం లైఫ్ టైంలో కూడా ఎలాంటి చిన్నపాటి రోగాలు కూడా లేకుండా వారి ఆరోగ్యం గురించి కావచ్చు, వారి మనస్సు కావచ్చు, అన్నీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి దీంతో మన శరీరం ముందుకు పోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని, యోగాని ప్రతి ఒక్కరు కూడా పాటించేందుకు మన సుబ్రహ్మాశ్రమం వారు మరి ప్రతిరోజు కూడా ఇక్కడ యోగా ట్రైనింగ్ క్యాంప్ ప్రతిరోజు జరుపుతూ ఉంటారు. మరి ఇంకా కూడా శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క యోగా ప్రక్రియను ప్రారంభిస్తే అందరూ కూడా ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గురువారికి నా ప్రణామాలు తెలియజేస్తాను. జాతీయ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకుని శ్రీకాళహస్తి కాంగ్రెస్ నేత పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బత్తయ్య నాయుడు ఆరోపించారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూన్ 4న నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించగా నీట్ పేపర్ లీకేజీలు, మార్కులు హెచ్చుతగ్గులు తదితర అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తాయని శ్రీకాళహస్తి కాంగ్రెస్ నేత పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బత్తయ్య నాయుడు ఆరోపించారు. నీట్ ను వెంటనే రద్దు చేసి నూతనంగా నీట్ పరీక్షలు నిర్వహించాలంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు. పరీక్షల్లో సాంకేతిక లోపాలు, మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోందన్నారు. బీహార్, గుజరాత్, హర్యానాలలో జరిగిన అరెస్టులతో నీట్ పరీక్షల్లో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమాల తీరును వెల్లడిస్తోందని లేఖలో పేర్కొన్నారు. నీట్ అవకతవకల్లో కేంద్రం మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నీట్ పరీక్షల ఫలితాలను రద్దు చేసి నీట్ పరీక్షలను మరలా విద్యార్థుల చేత రాయించాలంటూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటూ ఆయన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు నీట్ 2004లో జరిగినటువంటి అకృత్యాలు, పేపర్ లీకేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది.
దీనిని పురస్కరించుకొని ఎందుకురా అంటే భారతదేశంలో 24 లక్షల మంది నీటి రాయటం జరిగింది. దానిలో 1500 మందికి అంటే గ్రేస్ మార్క్ అని చెప్పేశారట. అదేవిధంగా దాదాపు 67 మందికి 720 మార్కులకి 720 రావటం వచ్చినాయో. ఎందుకంటే నీట్ అంటే చాలా తప్పుగా ఉంటుంది. దానికి అనేక రకాలుగా వాళ్ళు చేసుకుంటేనే వస్తాయి. సంవత్సరాల కొంది దాదాపు 2-3 సంవత్సరాలు కూడా ప్రయత్నం చేసి చదివి రాత్రినక పగలనక రాసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు. దాన్ని మా నాయకులు కూడా మా అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే లీకేజ్ అంటే నేషనల్ లెవెల్లో మోడీ గారి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే చాలా విచారకరం. ఎందుకు చెప్తున్నామంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపం అనే ఒక ఇది పెట్టారు. అక్కడ లీకేజ్ అయిపోయింది. అది గందరగోళం అయిపోయి దేశం మొత్తం కూడా చాలా అరాచకంగా ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు నీట్ ఈ విధంగా జరిగింది. నిన్న కాక మొన్న రద్దు చేశారు నెట్. అది కూడా అదేవిధంగా చేసి వేరే పరీక్షలు పెట్టి న్యాయం చేయాలని కూడా మా హైకమాండ్ కోరుతుంది. దాన్ని చేయాలని మేము కోరుతున్నాము. ఈ రోజు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయడంపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పరస్పరం 3 పార్టీల నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు. 175 అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి వైకాపా నేతలకు 2 నామాలే మిగిలాయని ఎద్దేవా చేశారు. రాజరికపు పోకడలను వ్యతిరేకిస్తూ జనమిచ్చిన తీర్పు ఇది అని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ప్రమాణం చేయడంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి చేత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ అసెంబ్లీలో ఈ రోజు నూతన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు. వరుసగా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగా మొదట సభానాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులు వరుసగా ప్రమాణ స్వీకారాలు చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుపతి కలెక్టరేట్ ఆవరణలోని 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరయ్యారు.
తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరయ్యారు. ప్రాతకాల యోగా ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలుపెట్టి సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం నిర్వహించిన అనంతరం యోగాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాల్గొన్న బాలబాలికలు యోగాభ్యాస బాలల యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిఆర్ఓ మాట్లాడుతూ, ఈ సంవత్సరం యోగా ఫర్ సేల్స్ అండ్ ఫర్ సొసైటీ అనే థీమ్ తోటి జిల్లా కలెక్టర్ మరియు జేసీ సూచనల మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, సెట్విన్, ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ, స్పోర్ట్స్ తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన పూర్వీకులు సుమారుగా 5000 సంవత్సరాలకు ముందే సనాతన ధర్మకాలం నుండి ఈ యోగా అనే అధునాతనమైన అద్భుతమైన సాధనను మనకు అందించారు. ప్రతి ఒక్కరు కూడా యోగా సాధన మన దైనందిన జీవితంలోనూ అలవర్చుకోవటం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దైనందిన జీవితంలో ఉద్యోగాలు, విద్యార్థులు, ఇతరులు అందరూ కూడా తమ శారీరక, మానసిక దృఢత్వం కోసం, యోగా కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన యోగాసనాలతో లిఖిత, దివ్యానంద్ చేసిన విన్యాసాలు, గ్రూప్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలోని యోగా ట్రైనర్ శ్రీనివాసులు, ఎస్డిసి మురళి, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, సిపిఓ ప్రేమచంద్రారెడ్డి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారి సయ్యద్, డిఈఓ శేఖర్, జిల్లా ఎక్సైజ్ అధికారి జానకిరాములు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన బిఎల్ఓ స్థాయి నుండి అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన బిఎల్ఓ స్థాయి నుండి అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలని, ఇది మనకు దేవుడు ఇచ్చిన సదావకాశమని జిల్లా నుండి కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు ఎఫ్ఏసి ఎండి, ఏపీఎండిసిగా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ కి ఏర్పాట్లు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ఏ విధమైన విధి విధానాలు అవలంబించామనేది డాక్యుమెంటేషన్ చేయటం రాబోయే ఎన్నికల నిర్వహణకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు. తాను కలెక్టర్ గా 3 సార్లు పనిచేసి తిరుపతి జిల్లాలో ఈసీఐ ఆదేశాల నేపథ్యంలోని తిరుపతి జిల్లాలో 4వసారి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి సుమారు 3 నెలల సమయంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా చేపట్టడం జరిగిందని తెలిపారు. విపత్తు, ఎన్నికలు ఎప్పుడు పూర్తి అంకిత భావంతో కూడా పనిచేయాల్సి ఉంటుందని, యుద్ధ ప్రాతిపాదికన పనిచేయాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి మినహాయింపు ఉండదని తెలిపారు. ఎన్నికల సక్రమ నిర్వహణలో బిఎల్ఓ స్థాయి నుండి ఇతర ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ బాధ్యతగా తమ ఎన్నికల విధులను నిర్వర్తించడం ద్వారా దేశ స్థాయిలోనే సెన్సిటివ్ జిల్లాగా గుర్తించిన తిరుపతి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది అందరూ చాలా చక్కగా పనిచేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు తమ సేవలు అంకిత భావంతో అందించాలని, దేవుడు ఇచ్చిన సదావకాశం అని భావించాలని సూచించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రాష్ట్ర అధికారిగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, ఎఫ్ఏసి ఎండి, ఏపీఎండిసిగా బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని జేసీ ధ్యానచంద్ర కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాకు, మన అధికారులకు అందరికీ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ ఎంతో మార్గదర్శకంగా ఉంటూ సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని, వారి దగ్గర పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం వరదయ్యపాలెంలో యోగా అభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పురుషోత్తం, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి సిద్ధులయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ముఖ్య అతిథిగా యోగా గురువుగా పాల్గొన్నారు. భారతీయ యోగా గొప్పతనం వివరించడంతో పాటుగా యోగాభ్యాసనం చేసే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ నేతలు గురుదేవ్, పసుపులేటి ఆనంద్, భాస్కర్ రెడ్డి, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. కోర్టు ఆవరణలో యోగా అభ్యాసన చేసిన న్యాయమూర్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఏపీ వ్యాప్తంగా మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం. శ్రీకాళహస్తిలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ప్రాంతాలు గుర్తింపు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, ఇతర నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.